నమస్కారం మిత్రులారా, మీరు చూసేటువంటిది అవతల వ్యక్తికి అవతల 30 గుంటల మడి ఉంటది, యువతల వ్యక్తికి యువతల 30 గుంటల మడి ఉంటది. ప్రతి సంవత్సరం వీరికి గెట్టు పంచాయతీ, తిట్టుకోవడం, దండగల పాలు కావడం, పెద్ద మనుషుల పాలు కావడం. ఒకానొక సందర్భమున ఈ పంచాయతీ తీవ్రతరం అవుతుంది. ఒకరితో ఒకరు మాటలు దూషించుకుంటూ, తిట్టుకుంటూ, తలబడుతూ కొట్టుకుంటారన్నమాట. ఇతను గట్టి మీద ఉన్నటువంటి రాయిని అతని మీదకి విసిరేయబోగా అతను తప్పించుకొని అతను వరం మీద చెట్లు కొడదామని తెచ్చినటువంటి గొడ్డలు తీసుకుపోయి తిట్టుకుంటూ, దూషించుకుంటూ ఆ గొడ్డలితోనే క్షణికావేశంతో అతని మీద వెయిట్ వేస్తాడు. యువతల వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి పైకి పోతాడు. చంపినోడు జైలుకు పోయి ఉన్న 30 గుంటలు అమ్ముకొని బెయిల్ ఖర్చులని ఆ ఖర్చులని ఈ కుటుంబం ఆగమవుతుంది. అవతల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అవతల కుటుంబం కూడా మొత్తానికైతే 2 కుటుంబాలు నడి రోడ్డు మీద పడతాయి. ఇలాంటి ఘటనలు, సంఘటనలు ప్రతి గ్రామాల్లో వందల కొద్ది జరుగుతుంటాయి మిత్రులారా. ఎంత గెట్టు దున్నినా గుంట భూమి కలవదు. గెట్టు మీద పంట కూడా పెద్దగా రాదు. ఒకవేళ గుంట భూమే కలిసిందే అనుకుందాం. ఆ కలుపుకున్నటువంటి రైతు తన పేరు మీద ఉన్నటువంటి 30 గుంటలు రిజిస్ట్రేషన్ అయినటువంటి 30 గుంటలు అమ్ముకుంటాడు, కానీ 31 గుంటలు అయితే అమ్ముకోలేడు కదా.